సబ్జెక్ట్ మీద నమ్మకంతో చేస్తున్నారా, లేదంటే మీ అమ్మాయిని హీరోయిన్గా తెలుగులో నిలబెట్టాలని సినిమా చేస్తున్నారు? ఎలా అసలు? ఇది ఒక క్వశ్చన్ కాదు, 2 క్వశ్చన్ అది. ఫస్ట్ క్వశ్చన్, అమ్మాయి కోసం సినిమా తీస్తున్నారా? ఎస్, అమ్మాయి కోసం తీస్తున్నాను. తర్వాత రెండోది సబ్జెక్ట్ అమ్మాయిని నిలబెట్టాలి అంటే అమ్మాయి కోసం సినిమా చేయాలి. ఇఫ్ ఐఎమ్ గివింగ్ ఏ ప్రజెంటేషన్, సినిమాలా ప్రజెంటేషన్ ఇవ్వాలంటే మంచి ప్రజెంటేషన్ అయి ఉండాలి కదా. అది అంటే మంచి కథ 100% ఇది గుద్దాలి అంటేనే. లేకపోతే నేను యాక్టింగ్ ఇదంతా వదిలేసుకొని వచ్చి 1-2 ఇయర్స్ ఒక సినిమా మీద కూర్చొని చేయాలి అనేది నేను చాలా వదిలేసుకుంటున్నాను. యాజ్ అన్ యాక్టర్గా ఎన్నో సినిమాలు వద్దు 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 అని చెప్పుకుంటూ వచ్చాను. సో అదంతా వద్దు ఎందుకు మనం చెప్తున్నామంటే ఇది గుద్దాలని. ఓకే. సో ఊరికి ఏదో చేయడానికి నేను వచ్చి చేయక్కర్లేదు. వేరే ఎవరికైనా ఓన్లీ ఐ కెన్ ప్రొడ్యూస్ ద మూవీ. నేను ప్రొడ్యూస్ చేస్తాను, మీరు డైరెక్ట్ చేసుకోండి. ఒక డైరెక్షన్ చేయాలనుకున్నప్పుడు మంచి సినిమా ఇవ్వాలి అన్న ఒక తపన. అది వాట్ కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఐమ్ గివింగ్ టు మై డాటర్ అనేది స్టార్టింగ్ పాయింట్. అంతే. ఫినిషింగ్ పాయింట్ ఏంటంటే జనానికి మనం మంచి సినిమా ఇవ్వగలుగుతాం అనేది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఏమైనా ఇంట్లో ఏం మాట్లాడుకున్నా పోయి ఫైనల్గా సినిమా అవుతే జనం చూస్తారు. వాళ్ళు ఇదేంట్రా ఇది సినిమా ఇది అనకూడదు కదా.